విధంగా అభివృద్ధి జరుగుతుంది. మనం చేయాల్సిన అనేక కార్యక్రమాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి అనే దానిపైన ఫోకస్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో ఏమాత్రం కూడా ఎవరికి ఎటువంటి డౌట్ లేకుండా క్షేత్రస్థాయిలో అద్భుతంగా ప్రజలు స్పందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్స్ ఓన్లీ అబౌట్ మెజారిటీ తప్ప గెలుపు ఎవరనేది ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ కూటమికే ఈ గెలుపు అనేది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో నిన్న మీరు చూసిన సభలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు దేనివల్ల కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే ఇది కేవలం పోలీసుల వైఫల్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ మెజర్స్ పైన, మా కోఆర్డినేషన్లో జరుగుతున్న కొన్ని అంశాలపైన మా నాయకులు అక్కడున్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా అసలు ఊహించని విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారు. అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను, ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు, పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఈరోజు సాయంత్రం 4 ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా తప్పు. ఇది సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో, సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేనిది తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే అని నేను మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో ఎన్నో అవమానాలకు గురయ్యాం. అనేక సందర్భాల్లో అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో వస్తూనే ఉన్నాయి. కానీ ఇంత దూరం ప్రయాణం చేయగలిగామంటే దీని వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అమరావతి రైతులు ఎప్పుడైతే ఇదే హాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి 2020 జనవరి మాసంలో ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాల గురించి, వాళ్ళు మనస్ఫూర్తిగా రాష్ట్రానికి ఒక రాజధాని కావాలన్న భూములు ఇస్తే వాళ్ళని ఏ విధంగా హింసిస్తున్నారో, ఏ విధంగా వాళ్ళని అవమానపరుస్తున్నారో ఆ విషయం చెప్పినప్పుడు మొట్టమొదటిసారి జనవరి 2020 సంవత్సరంలో ఢిల్లీకి మేము ప్రయాణం చేసి ఆ రోజున్న భారతీయ జనతా పార్టీ నాయకులతో సంప్రదించి అప్పటి నుంచి కూడా ఈ పొత్తు ఎంతో అవసరం, రాష్ట్రానికి మేలు జరగాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వము, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త